హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి బొగ్గుల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ మోర్ మినీ వ్లాగ్తో మేము ఎందుకైతే వచ్చిన అనమాట. ఇది సండే రోజు అయితే షూట్ చేసిన, తొలి ఏకాదశి నాడు మార్నింగ్ 5 o'clock ఏమో లేచిన అనమాట. ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకున్నా, చెట్లకు కూడా నీళ్ళు పోసేసుకున్నాను. ఇంకా కిచెన్ దగ్గర కూడా నాకు వచ్చినట్టు ముగ్గులు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. బయట కూడా కల్లార్పి జల్లి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా సింక్లో కొన్ని బాసనలు అయితే ఉన్నాయి, అవి అయితే దోమేసుకున్నా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చీపురు అయితే పెట్టేసుకుంటాను. పిల్లలు అయితే లేచి పైకి రాలేదు, అంత లోపల నేనైతే పని చేసేసుకోవాలన్నమాట. ఇంకా దేవుళ్ళని గడగాలి కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. ఇంకా సండే వచ్చింది కదా, వాళ్ళు కూడా స్కూల్ లేదు కదా, పడుకున్నారు. ఇంకా నేను వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయలేదన్నమాట. అంతలోపు నేనైతే వర్క్ చేసేసుకుంటాను. ఇంకా చీపురు పెట్టేసి మాప్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను స్టవ్ పైన పాలు టీ అయితే పెట్టేసుకున్నాను. అంతలోపు స్నానం అయితే చేసేసుకొని ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇంకా ఇక్కడ నేను తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి ఆ రోజు సండే రోజు నాన్ వెజ్ ఉండదు కదా, ఇంకా సేమియా చేద్దామని చెప్పేసి దేవుని కోసం ప్రసాదం సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ పైన అయితే నీళ్ళు అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను దేవుళ్ళ విగ్రహాలు అయితే అన్నీ దోమేసుకున్నాను అనమాట. ఇంకా దోమేసుకొని ఇలా ఫ్యాన్ గాడుపుకైతే ఆరబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న పచ్చి తడి అయితే ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టేసుకున్నా. చూసారు కదా, విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను కూరాడు కుండ కూడా క్లీన్ చేసుకుంటాను. దేవుళ్ళని కడిగినప్పుడే అలా కూరాడు కుండ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను కూరాడకుండా కూడా అయిపోయిందనమాట. బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తొలి ఏకాదశి నాడు చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఆ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు అంటారు కదా. ఇక్కడ నుంచి మన తెలుగు సాంప్రదాయంలో ఇక్కడ నుంచి మనకి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా నేను ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ ఉండొద్దని చెప్పేసి ఆ రోజైతే వెజిటేబుల్ రైస్ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటే వేసుకున్నాను. క్యారెట్, బీనెస్, క్యాప్సికమ్, పొటాటో. ఇంకా నీళ్ళు అయితే మసల పెట్టేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి కదా. ఇంకా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట, లేకపోతే అన్నం అయితే సప్పగా అవుతుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా నేను నాన్ వెజ్ తినాం కాబట్టి మా ఆయన పన్నీర్ అయితే తీసుకురమ్మని చెప్పాను. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని పన్నీర్ లైట్గా వేయించుకుంటాను. అదే ఆయిల్లో ఆనియన్స్ 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా టమాటాలు 2-3 టమాటాలు, 4-5 జీడిపప్పులు వేయించుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్లో నేను ఆయిల్ వేసేసుకొని గరం మసాలా, పచ్చిమిర్చి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే వేయించుకుంటున్నాను. కొద్దిగా పచ్చి వాసన అయితే పోతుంది కదా, సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే అడుగు మాడుతుంది. ఇక్కడ నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. దాంట్లోనే కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, ఇక ఈ 3 అయితే వేసేసుకొని ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కొద్దిగా వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలన్నమాట, లేకపోతే అడుగు మాడిపోతుంటుంది. దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి పన్నీర్ యాడ్ చేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా పన్నీర్ కూడా వేయించుకున్నాను కదా లైట్గా, ఇవి కూడా వేసేసుకున్నాను. లాస్ట్కి కస్తూరి మేతి కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇంకా అంతలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇక చూసారు కదా, వంట అయిపోయే వరకు సింక్లో బాసనలు అయితే నిండిపోయాయి. స్టవ్ కడ కూడా మొత్తం జిడ్డు ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఈ బాసనలు అయితే దోమేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇక అయిపోయిందనమాట. ఇక్కడ నేను వెజిటేబుల్ రైస్ చేసిన కదా, అది వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది. చూసారు కదా, పన్నీర్ కర్రీ అయితే ఇంత అయిందనమాట. ఇంకా నేనైతే పెరుగు సల్లా అయితే చేసుకున్నాను. వెజిటేబుల్ రైస్కి ఇది బాగుంటుందని చెప్పేసి ఇంకా దేవుని కోసం అయితే సేమియా చేసినాను కదా, ఆ సేమియా కూడా చేసేసిన. ఇంకా కొన్ని ఆలుగడ్డ బజ్జీలు పెంక పెట్టాలంటారు కదా, అందుకనే నేనైతే ఆలుగడ్డ బజ్జీలు అయితే చేసిన. ఇక్కడ చూసారు కదా, సింక్లో బాసనలు అయితే క్లీన్ అయిపోయింది. మంచిగా కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే చూసిరు కదా, పండుగ రోజు అయితే ఇట్లా అయితే నా టైం అంతా స్పెండ్ అయిందనమాట. నా పనులన్నీ చేసేసుకున్నా. ఇప్పుడైతే 11:30 అవుతుంది. కిందికి అయితే వచ్చేసిన. ఇంకా రిత్విక్ అందరు స్నానాలు కూడా చేసేసిరనమాట. ఇంకా వీళ్ళకైతే అన్నం తినిపించాలి, రిత్విక్ గానికి అన్నం తినిపించాలి. నక్షు అయితే అన్నం తినడానికి వెళ్ళింది.
నేనైతే కిందికి వచ్చేసిన. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయకుండా మర్చిపోకండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.